ఎల్లమ్మగూడెం ఊర్లో మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. నాగలక్ష్మి ఏడ్చుకుంటే ఏమేం మాటలు చెప్పిందో నేను మళ్ళీ అది చెప్పదలుచుకోలేదు. తెలంగాణ పల్లెలల్లో ఒక పీజీ చదివిన ఒక టీచరు, ఒక పంతులమ్మ ఏడ్చుడు అనేది ఈ చీకట్లో ఇదంత మంచిది కాదు, తెలంగాణకు మంచిది కాదు. ఈ రౌడీజము గుండాలు ఇట్లా ఊర్లల్లో పెట్టరేగిపోతేనే నక్సలిజం పుట్టింది, పోరాటాలు పుట్టినాయి, జనం తుపాకీ పట్టిండ్రు. ఏం చేసుకుంటావు నువ్వు ఒక్కనే బతుకుతావు అని చెప్పి వాళ్ళ నాయన చెప్పిండు. ఒక దిక్కు జనజీవన స్రవంతిల కలవాలి నక్సలైట్లు అని చెప్పుకుంటూ ఇలా ఎన్కౌంటర్లు బయట ముచ్చట జరుగుతూ ఉన్నాయి. అరాచకం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజాపక్షంలో ఉన్నటువంటి మీడియా యజమానులు వీడికి వచ్చి కూర్చుంటే పేర్లు పెట్టి బయట స్లోగన్స్ ఇచ్చి బూతులు మాట్లాడుతున్నారు. విన్నాం మేము ఇప్పటిదాకా విన్నాం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, అట్లా మాట్లాడేటోళ్లకు బలం ఎక్కడికెళ్ళి వస్తున్నది. ఆ బలము కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టినే వస్తున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు వస్తున్నది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాబట్టికే. ఆయన మంత్రి ఎవరి క్యాబినెట్? రేవంత్ రెడ్డి మంత్రిలో క్యాబినెట్ అని. వారం రోజులైంది మేము ఇక్కడికి వచ్చి. ఇవాళ గన్మెన్ ఇచ్చిందట, ఇవాళ గన్మెన్ మేము చెప్పిన మామకు మేము ఇక్కడికి వచ్చింది కేవలం తనను రక్షించేటందుకు. తనను భవిష్యత్తులో ఈ గుండాలు ఈ కత్తుల కోలాటాలు ఆడుతున్నారు వీళ్ళు పల్లెలల్లో. వీళ్ళు ఎక్కడ ఈ కుటుంబం బలి అవుతుందో ఒక చదువుకున్నారు కాబట్టికే, విజ్ఞానం వచ్చింది కాబట్టికే ఇప్పుడు ఇలా అర్ధబలం అంగబలంకు బుద్ధి బలము విజ్ఞాన బలంకు గుండె బలంకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ఊరిలో ఓట్ల రూపకంగా రేపు ఎటు ఉంటుందో ఏందో తర్వాత సంగతి. కానీ సైలెంట్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు. కానీ చదువుకొని మరి ఆయన ఏం చదువుకుండో ఆయన వాళ్ళకి ఎంత సంస్కారం ఉన్నదో నాకైతే అర్థమైతే లేదు. కానీ సొంత కులపోలనే చంపి నడి రోడ్డు మీద నరికి ఇవాళ మళ్ళా ఊరు మీద పడి ఇంకెంతమందిని నరుకుతాడో మరి రేపు పొద్దుగాల ఆయన పుసుకున్న ఈ ఊరోళ్ళు కనుక గెలిపిస్తే ఎంతమంది నరుకుతారో వీళ్ళు బతుకుంటారో లేదో కూడా తెలియదు. తెలంగాణ సమాజానికి ఊరూరికి కూడా మేము చూపించదలుచుకున్నాం ఏంటంటే ఇగో వీళ్ళు ఇట్లా కొట్లాడుతున్నారు, ఈ గుండాలకు వ్యతిరేకంగా మీరే బయటికి రావాలి అని చెప్తున్నారు కదా. ఇట్లా అరాచకాలు చేసినందుకే బయట పోలీసు వాళ్ళు ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వాళ్లకు అండదండలు ఉండి రాజకీయ వ్యవస్థల వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుబాట్లు పుట్టిన ఈ ప్రాంతంలో ఉట్టిగా పుట్టలే. రోకల్ బండలు పట్టుకొని చదువు రానోళ్ళు ఇక్కడ తుపాకులకు తోపులకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినరు. ఆ స్ఫూర్తితోటి ఇలా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఓటు హక్కు ఈ ఊరిలో సర్పంచ్ అయి ఊరికి మంచి చేసి ప్రజలను ధైర్యంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించి ధైర్యంగా ప్రజలతో పాటు మమేకమై వాళ్ళకి నాయకత్వం ఇచ్చేటువంటి ఆలోచనతో చదువుకున్నది కాబట్టి ఓటును నమ్ముకొని ఇట్లా వచ్చింది. కానీ ఇలా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటే వారం రోజుల తర్వాత కూడా ఈ ఊర్లో పికెట్ లేదు, ఇంకా ఇప్పటివరకు పికెట్ లేదు. మేము వస్తుంటే కూడా మొత్తం గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి. సో మరి వీళ్ళని మాత్రం తిరగనిచ్చే పరిస్థితి లేదు. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది జనం అయితే చూస్తున్నారు. గతంలో ఇట్లా ప్రచారం చేసేటువంటి వాళ్ళు లేరు, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేర్లు పెట్టి మరీ తిడుతున్నారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఇక మేము నీ భర్తం నువ్వు ఇవి బంద్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం ఏంటంటే వాళ్లకు ఈ కుటుంబానికి ఏమన్నా జరిగిందంటే మాత్రం ఇక్కడ వాళ్ళ మీద ఈగ వాలినా కానీ మేము కందిరీగలకి పడతాం మీ మీద, గుర్తుపెట్టుకోండి. ఈడ మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి రిపీటెడ్గా వాళ్ళు కూడా ఇవాళ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కాడికి పోయేసి వచ్చిండ్రు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా అప్లికేషన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటారట. కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా బైండ్ ఓవర్ చెయ్యకుండా తర్వాత ఎట్టుకపోయినారు, కిడ్నాపులు చేసి తీసుకుపోయినారు కదా. వాళ్ళకు చిన్నగా ఏమన్నా అయితే మాత్రం ఎక్కడెక్కడికో తీసుకుపోతారు కేసులను. ఇప్పటిదాకా దాన్ని అటెంప్ట్ మర్డర్ కేసుకు పెట్టలేదు. ఇంకా నేను చెప్పిన ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రంగంలో కానూన్ ప్రకారంగా తెలిసినటువంటి వాళ్ళని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ ఎక్సర్సైజ్ అయితే జరుగుతూనే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా గొప్పగా చెప్పేది ఏంటంటే ఒక యాదవ్ బిడ్డకు రక్షణగా ఒక మాదిగ బిడ్డ ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసినందుకు ఇలా తన నిలబడగలిగింది. నేను ఈ విషయం మందకృష్ణతో కూడా మాట్లాడిన. మందకృష్ణ కూడా అవసరమైతే ఈ ఊరికి వస్తా అన్నాడు, తన కూడా వస్తా అన్నాడు. వచ్చి చెప్తా నేను ఈ ఊరికి వచ్చి
మా జాతి మొత్తం మీ ఎంబడి ఉన్నది, మాదిగా జాతి మొత్తం ఎంబడి ఉన్నది, మేము మొత్తం ఉన్నాం, ఎంఆర్పిఎస్గా ఉన్నామని చెప్పి నాతో మాట చెప్పిండు. ఇక్కడ శ్రీనివాస్ అని ఇన్ఛార్జ్ అతనితో కూడా జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నది, తనతో కూడా నాతో మాట్లాడిపించిండు మందకృష్ణ అన్న. బహుశా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఉన్నారో లేదో మరి నాకు తెలియదు, కానీ మాట్లాడిపించిండు. ఇవాళ ఇది కులానికి ఈ కులం ఆ కులం అని కూడా నేను ఆపాదించదలుచుకోలేదు. ఓకే, ఇక్కడ ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నామినేషన్ వేసి పోటీ చేస్తే నువ్వు ఎట్లెట్లా చేస్తావని చెప్పి భర్తను కిడ్నాప్ చేసి సంపుతామని బెదిరించి ఇప్పటికీ కూడా ఇంకా చంపేటువంటి ఆలోచనలతో ఇంకా భయభ్రాంతులు చేసి నువ్వు గెలిచినా ఓడిపోయినా నిన్నైతే చంపుతామరా అన్నట్టుగా తిరుగుతున్నారు కదా. ఇగో ఈ అరాచకాలకు వ్యతిరేకంగా గొంతిప్పినటువంటి ఈ ఆడబిడ్డ ఎంబడి మనం మొన్న చెప్పిన ఇలా మళ్ళీ చెప్తున్నా, మీరు ధైర్యం చెడొద్దు, ధైర్యం చేయాల్సిన అవసరం లేదు. మేము మొత్తం తెలంగాణ సమాజానికి తీసుకుపోతున్నాం. జనం చూస్తున్నారు. జనం ఇప్పటికే చాలామంది ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వీళ్ళను అంటున్నారు. ఇప్పటికే ఇంకా కూడా తీసుకుపోతాం, మీరు ధైర్యం జడకండి. పెద్ద మనిషి అన్నాడు కదా, ఎంతమంది చంపుతారో మీరు ఏమేమి చేస్తారని చెప్పి మీ మామ చెప్పిండు కదా. ఈ దుష్ప్రచారాలు, సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇట్లా మాట్లాడరు. పిల్లలకు పెద్దోళ్లకు ఈ లింకులు పెట్టి ఇట్లా మాట్లాడు, ఇవన్నీ నీకు అంత గెలుసా అని నీకు నమ్మకం ఉండదు ఉంటే ఇటువంటి లూజ్ టంగ్ ఎందుకు చేస్తున్నారు? ఏం మాటలు ఇవి? ఎక్కడ బయట తిరగనీయకుండా చేసుడు, ఇది చాలా అన్యాయము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు రిపీటెడ్గా ఏమవుతుంది? నువ్వు అహంకారంతో ఉన్నావు కదా, నీ ఆధిపత్యానికి చరమగీతం ఇక్కడ నుంచే మొదలవుతుంది. నువ్వు దీన్ని కనుక సెటరైట్ చేయకుండా రేపన్న వీళ్ళని ప్రచారం చేయించుకుంటే మంచిది. లేదంటే ఈ ఊర్లో ఒక సైలెంట్ రెవల్యూషన్ రావాలి, సైలెంట్ ఓట్ రెవల్యూషన్ వచ్చి అమ్మా మీరు ఏ కులంగా తన ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తినే హత్య చేసిండని చెప్పి అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ కులం కాదు, మంచి బతకాలే, నిజం బతకాలే, ఆత్మాభిమానంతో తన బయటికి వచ్చి ఈ ఊరును కాపాడేటందుకు ఈ ఊరికి నిజంగా కూడా దేవతలకు వచ్చి ఈ ఊరిలో దుర్మార్గానికి వ్యతిరేకంగా వచ్చి నిలబడ్డది కదా. అండదండలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏ పార్టీకి ఏ కులానికి సంబంధించినటువంటి కాదు, మానవత్వానికి, గూండాయిజానికి, మంచితనానికి మధ్య జరుగుతున్న పోరాటంలో గ్రామ ప్రజలు ఎట్టున్నారు. తెలంగాణ ప్రజలు కూడా చూడండి, గట్టిగా చూడండి. వీళ్ళకు గనుక ఏమైనా జరుగుతాయి, ఈ ముగ్గురు ఉన్నారు ఇక్కడ, ఈ ఇంటికి ఏం జరుగుతుందనే ప్రమాదం ఉంది. పోలీస్ వ్యవస్థకు, రేవంత్ రెడ్డి పాలన కూడా ఇది ఒక పెద్ద మచ్చ కాబోతున్నదని చెప్పి చెప్పదలుచుకున్నాను. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.